నమస్కారం అండి. నేను మీ ఆచార్య బల్యపల్లి శశికాంత్ శర్మ. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం ప్రారంభించే ముందు గురు ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దామండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి స్పిరిచువల్ గురువుస్ అందరికి కూడా సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఎందుకంటే అసలు ఆరోగ్యాన్ని మించింది లేదు. ఎందుకంటే అది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది పోయిన తర్వాత అది మనకు రావాలంటే రాదు, అనుకున్నంత ఈజీగా రాదు కోల్పోయిన తర్వాత. కాబట్టి ఉన్నప్పుడే మనం దాన్ని ఆ లెవెల్లో ఆరోగ్యపరంగానే మెయింటైన్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ ఆరోగ్యం అంటే చాలామంది ఏమనుకుంటారంటే శరీరంలో నడుము నొప్పి, మెడ నొప్పి, శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనుకుంటారు. అంటే అనారోగ్యం అంటే ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నాడు ఒక వ్యక్తి అని మనం చెప్పాలి అంటే ఫస్ట్ అతను శారీరకంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. అంటే శారీరకంగా శరీరం ఆనందంగా ఉండాలి. తర్వాత మైండ్, ఫస్ట్ బాడీ, రెండోది మైండ్. కాబట్టి మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి అంటే ఎలాంటి ఒడిదడుకులు వచ్చినా కూడా వాటిని తట్టుకునే విధంగా ప్రశాంతంగా ఉండాలని అర్థం. కాబట్టి ఆరోగ్యము అంటే రెండు, శరీరము తర్వాత మనస్సు. తర్వాత మూడోది కూడా ఆరోగ్యం కిందకే వస్తుంది. ఏంటంటే లైఫ్. కాబట్టి లైఫ్లో రకరకాల ఇష్యూస్, ఏ ఇష్యూ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, లైఫ్ అంటే పర్సనల్ లైఫ్ ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఉంది, సోషల్ లైఫ్ ఉంది. కాబట్టి ఇట్లా ఎక్కడ సమస్య వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి ఇతని దగ్గర ఉండాలి. దీనికి మనం పర్సనాలిటీ మేనేజ్మెంట్ అంటాం. కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. ఇది ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా లైఫ్ ఇష్యూస్ రావు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తే ఫ్యామిలీ లైఫ్లో చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లాగే జాబులు దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జాబులు దొరికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రమోషన్ రావట్లేదని, శాలరీ సక్రమంగా లేదని, ఇట్లా అన్నమాట. దీని తర్వాత దీంట్లో స్పిరిచువల్ లైఫ్ కూడా ఉంది. అంటే స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటంటే ఆత్మకు పరమాత్మ కనెక్టివిటీ. ఆ దిశగా మన యొక్క ప్రయాణం సాగుతూ ఉండాలి. ఉన్నప్పుడే మిగిలినటువంటి లైఫ్ సిస్టమ్స్ అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. అంటే ఆరోగ్యం అంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆరోగ్యవంతుడు అంటే ఇవన్నీ ఉంటేనే ఆరోగ్యవంతుడు. దీంట్లో మీకు ఏ ఒక్కటి లేకున్నా మీరు ఆరోగ్యంగా ఉండలేరు. అంటే మీరు ఆనందంగా ఉండలేరు. ఆరోగ్యము ఈజ్ ఈక్వల్ టు ఆనందము. కాబట్టి హెల్త్, వెల్త్ అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ ఉండాలి. ఉంటేనే ఆరోగ్యంగా మీరు ఉంటారు. అప్పుడు ఆనందం కూడా మీ దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి కొన్ని పొరపాట్లు మీకు చెప్తూ ఈరోజు మనం చెప్పుకునేటువంటి ముద్రా థెరపీ కంటిన్యూ చేస్తాను మీకు. ఏం జరుగుతుందంటే ఇక్కడ శరీరాన్ని మనం చాలా మట్టుకు వాడుకుంటున్నాం. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థి దశలో ప్రతి సమయంలో కూడా శరీరం మనకు సహకరిస్తూ వస్తుంది. కాబట్టి మీరు జాబ్ చేసేటప్పుడు కూడా శరీరం సహకరిస్తూ ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో ఆ శరీరం చెప్తూ ఉంటుంది, నాయన కొంచెం నడుము వస్తుంది, నాకు కొంచెం రెస్ట్ తీసుకో, కొంత మెడను వస్తుంది. ఇట్లా ఒక్కొక్క ఇబ్బందిని మన శరీరం మనకు చెప్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం చాలా మట్టుకు. ఎందుకంటే అప్పుడు అది అట్లా చెప్పినప్పుడే ఇంటి దగ్గర చిన్న చిన్న యోగాసనాలు, చిన్న చిన్న వార్మప్స్ ఇవన్నీ నెమ్మదిగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది అప్పుడే క్లియర్ అయిపోతుంది. అంత పెద్ద ఇబ్బందులు రావు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం చాలా బిజీ ఉన్నామని మనం ఫీల్ అయిపోయి మనం సమయం ఇచ్చుకోవట్లేదు. మనం సమయం ఇచ్చుకోకపోవడం ద్వారా చాలా రకాల ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. దాంట్లో అనారోగ్య సమస్యలు కూడా ఒకటి అన్నమాట. కాబట్టి ఇక్కడ మెయిన్ కనెక్టివిటీ ఏంటంటే నీకు నువ్వు సమయం ఇచ్చుకున్న తర్వాతనే మిగిలిన వాటికి సమయం ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఒక విద్యార్థిని కదిలిస్తే నాకు టైం లేదండి, తెల్లారు లేవగానే, ఆ ఎల్కేజీ స్టూడెంట్ కూడా అదే చెప్తాడు, తెల్లారు లేవగానే స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ రాగానే హోంవర్క్ చేసుకోవాలి, తినాలి, పడుకోవాలి, ఇంతే.
జాబ్ చేసే వ్యక్తి గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి ఎక్కువ మంది ఒక జాబ్ చేసే వాళ్ళు అనారోగ్య బారిన పడుతున్నారు. అది డిస్క్ ప్రాబ్లమ్స్ అనుకోండి, నెక్ రిలేటెడ్ డిస్క్ ఇష్యూస్ అనుకోండి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనుకోండి, యాంగ్జైటీ అనుకోండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో పడి అది చిన్నగా ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోక పనిచేస్తూ అది చాలా క్రానిక్గా మారిపోయిన తర్వాత హాస్పిటల్స్ తిరిగి ఏం తిరిగినా ఇంకా తగ్గనటువంటి పరిస్థితుల్లో చాలామంది జాబులు వదిలేసుకొని వాళ్ళ ఫ్యామిలీలను ఎట్లా మెయింటైన్ చేసుకోనో తెలియనటువంటి స్థితిలో కూడా చాలామంది ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ స్థాయికి రాకుండా ముందే మనం ప్రివెన్షన్గా మనం ఈ ముద్రా థెరపీని కూడా వాడుకోవచ్చు. కాబట్టి యోగాను కూడా వాడుకోవాలి. మనకు సమయం అనేది ఇచ్చుకుంటే ఈ సమస్యలు రావు. కాబట్టి మనం సమయం ఇచ్చుకునేదే పర్సనల్ మేనేజ్మెంట్ అంటాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. ఇది నీకు అర్థం కాకుండా నువ్వు ఎన్ని చేసినా నువ్వేమీ సాధించలేవు. కారణం ఏంటంటే నేను అహం బ్రహ్మాస్మి, నేను ఎంత సమయం కేటాయించుకుంటున్నాను. నేను అంటే ఎవరు ఇక్కడ? నేను అంటే నా శరీరము, అన్నమయ కోశము. నేను అంటే నా మైండ్, నా మనస్సు, మనోమయ కోశము. నేను అంటే నా ప్రాణము, ప్రాణమయ కోశము. తర్వాత నేను అంటే జ్ఞానము, జ్ఞానమయ కోశము. నేను అంటే ఆనందము, ఆనందమయ కోశము. ఇట్లా 5 శరీరాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ 5 శరీరాలు కరెక్ట్ బ్యాలెన్స్ అనేది మనకు ఉండాలి. 5 శరీరాలకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. ఇదంతా సెల్ఫ్ కనెక్టివిటీ. కాబట్టి నీతో నువ్వు ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళు చెప్పేది అది అనుభవం అన్నమాట. కాబట్టి అది మనం అర్థం చేసుకొని ఆ దారిలో నడుస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మనకు వస్తుంది. ప్రకృతి సహజంగా అన్నీ ఇచ్చింది వీటికి సంబంధించి. బట్ మనం ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళడం ద్వారా ఇలాంటి రకరకాల ఇబ్బందులకు మనం లోనవుతున్నాం. కాబట్టి ఈరోజు పోయిన ఎపిసోడ్లో కూడా నేను కొంత చెప్పాను. ఈరోజు ఏంటంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత మన పర్సనల్ ప్రాబ్లమ్స్కు, కాబట్టి సెల్ఫ్ కనెక్టివిటీకి ఈ ముద్రా థెరపీ ఎట్లా పనిచేస్తుంది అనేది నేను చెప్పబోతున్నాను. దీంట్లో ముద్రా థెరపీకి సంబంధించి ఆల్రెడీ నేను వివరంగా చెప్పాను, ఏ ఫింగర్ ఏంటి, ఎట్లా పనిచేస్తుంది అనేది. అయితే పర్సనల్ లైఫ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి నీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఎనర్జీస్ అర్థం కావాలి. ఎనర్జీస్ ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇది బ్రహ్మ ఫింగర్ హెట్రో, తర్వాత ఇది విష్ణు, తర్వాత ఇది శివ, ఇది ఆదిపరాశక్తి. కాబట్టి ఈ 4 ఫింగర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇది విశ్వశక్తికి సంబంధించినటువంటి ఫింగర్ కంప్లీట్గా. కాబట్టి ఈ 4టికి ఈ శక్తి అనేది దీని ద్వారానే వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ 4 ఫింగర్స్ చాలా ముఖ్యం మనకు. ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇది బ్రహ్మ, తర్వాత విష్ణు, తర్వాత శివ, తర్వాత ప్రకృతి, లేదు ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి న్యూటో ఫింగర్. ఇది వచ్చేసి కంప్లీట్గా 0 వరల్డ్ కనెక్టివిటీ ఉన్నటువంటి థంబ్ ఫింగర్. కాబట్టి దీంట్లో ఏ ఫింగర్నైనా సరే మనం పైన టచ్ చేసినప్పుడు ఎనర్జీ అనేది పెరుగుతుంది, ఏ ఫింగర్నైనా మనం కింద టచ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది తగ్గుతుంది. అయితే ఇక్కడ ఎనర్జీ అక్కడ పెరిగిందా తగ్గిందా అనేది మనకి ఎట్లా అర్థమవుతుంది? ఇది అర్థం కావాలి అంటే ఏంటంటే ఒక్కసారి ఎనర్జీ మనకు అర్థం కావాలి. ఎనర్జీ అంటే ఏంటంటే మనం ఇంతవరకు ఇది బ్రహ్మ ఫింగర్ అన్నాం అండ్ ఈయన క్రియేటర్. అంటే బ్రహ్మ అనగానే మన మైండ్లో ఫిక్స్ అయ్యేది ఏంటంటే చతుర్ముఖ బ్రహ్మ, ఆయన పద్మం మీద కూర్చొని ఉంటారు, 4 తలలు ఉంటాయి అని మనం ఊహిస్తాం ఆటోమేటిక్గా. ఈ ఊహ అనేది ఏదైతే ఉందో అది బ్రహ్మనే, కాదు అని కాదు. బట్ అదే బ్రహ్మ మాత్రం కాదు. ఎందుకంటే ప్రతి చోట అణువణువులా ఈ 4 ఎనర్జీస్ ఉన్నాయి. ఈ 4 ఎనర్జీస్ లేకుండా ఏమీ లేదు. ఎందుకంటే ఈవెన్ జీవకణం తీసుకున్నా అక్కడ ఉన్నటువంటి ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాను, న్యూట్రినో ఇవన్నీ కూడా ఈ 4 ఎనర్జీస్తోనే వర్క్ చేస్తున్నాయి. కాబట్టి ఇది ఎనర్జీ ఫామ్.
ఈ ఎనర్జీ అనేది కామన్గా అర్థం కాదు కాబట్టి మనకు కథల రూపకంగా, భాగవత రూపకంగా, ఇట్లా ఒక మూర్తి రూపకంగా ఈ ఎనర్జీలను మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ మూర్తి స్వరూపము ఆ స్వరూపమే, కానీ మూర్తి స్వరూపానికే ఆ శక్తి పరిమితం కాదు. కాబట్టి శివ అంటే మన దృష్టిలో లింగము అనుకుంటాము, లేదు శివుడు మెడలో పామును వేసుకుంటాడు, హిమాలయాల్లో కూర్చున్నాడు అనుకుంటాం. అది వాస్తవమే, కానీ అదే వాస్తవం కాదు. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటిదే శివశక్తి. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటిదే బ్రహ్మశక్తి. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటిదే విష్ణుశక్తి. అట్లాగే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటిదే ఈ ఆది పరాశక్తికి సంబంధించినటువంటి శక్తి స్వరూపం అన్నమాట. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైమెన్షన్ ఉంది. ఆ శక్తి స్వరూపం ఎట్లా ఉంది అనేది మనకు అర్థం చేసుకుంటే దాన్ని మనం ఈ ముద్రా థెరపీ ద్వారా ఎట్లా కంట్రోల్ చేయొచ్చో తెలుసు. అట్లాగే మన బాడీలో కూడా ఏంటంటే ఈ శక్తి ప్రవాహాలనే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సెల్లో ఈ 4 ఉన్నప్పుడు మన బాడీలో ఎందుకులే ఉన్నాయి, మీరు ఎక్కడ చూసుకున్నా ఈ 4 ఉన్నాయి. అట్లాగే మన లైఫ్లో కూడా ఈ ఎనర్జీస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఎనర్జీ డిఫిషియన్సీ ద్వారా సమస్యలు వస్తున్నాయి, ఈ ఎనర్జీ ఎక్సెస్నెస్ ద్వారా మనకు సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా బ్రాడ్ సబ్జెక్టు. కాబట్టి దీనికి సంబంధించిన వివరణ అంతా క్లియర్గా నేను మీకు ఫస్ట్ ఎపిసోడ్లో పూర్తి వివరంగా చెప్పడం జరిగింది. ఏ ఎనర్జీ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటని మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి బ్రహ్మ ఈజ్ క్రియేటర్, క్రియేషన్ ఆర్డర్ అంటాం దీన్ని, క్రియేటివిటీ. కాబట్టి మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎప్పుడు ఏదో ఒక కొత్త ఆలోచన పుడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ పుట్టుక ఏదైతే ఉందో పుట్టడం అనేది మైండ్లో స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఆలోచన, ఒక కొత్త ఆలోచన వస్తూనే ఉంటుంది. కాబట్టి మైండ్ ఈజ్ బ్రహ్మ, దిస్ ఈజ్ హెట్రో ఫింగర్ అనమాట. కాబట్టి మైండ్ రిలేటెడ్ ఇష్యూస్కి మనం దీన్ని వాడతాం. మైండ్కే పరిమితం కాదు, ప్రతి చోట ప్రతి ఎనర్జీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక కొత్త ఆలోచన రావాలి, మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన కానీ, మీరు ఒక కొత్త పని ప్రారంభించడం కానీ, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మ ఎనర్జీ మీలో ఉంది కాబట్టి మీరు ఆ కొత్త పనులు ఉత్సాహంగా చేయగలుగుతున్నారు. కొంతమంది ఏంటంటే కొత్త పని చేయడానికి భయపడతారు, కొత్త ప్లేస్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు, కొత్త ప్లేస్లో అసలు నిద్ర పట్టదు వాళ్ళకు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఆ బ్రహ్మ ఎనర్జీ అనేది డిఫిషియన్సీ ఉంది, అంటే తక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళు ధైర్యంగా అడుగులు వేయలేరు. కాబట్టి ఇది ఒక కొత్త ఆలోచనకు, ఒక కొత్త పని మీరు ప్రారంభించడానికి, వాటన్నిటికీ మీకు ఈ బ్రహ్మ ఎనర్జీ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఉంది అది ఆల్రెడీ. అది ఎక్సెస్ ఉన్నా కూడా దాన్ని మనం డిసీజ్ అంటాము, అది డిఫిషియన్సీ ఉన్న దాన్ని మనం డిసీజ్ అంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక జాబ్లో మీరు జాయిన్ అయ్యారు, ఒక కొత్త జాబ్ చేద్దామనిపించింది మీకు, లేదు ఒక కొత్త కోర్సులో జాయిన్ అయ్యారు. ఒక నెల తర్వాత వెంటనే ఈ కోర్స్ బాగాలేదండి, మళ్ళీ ఇంకో కోర్స్ ఏదో కొత్త కోర్సులో జాయిన్ అయ్యారు. ఇట్లా మీరు ప్రతి సంవత్సరం ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతున్నారు, దానికి దీనికి ఎట్లాంటి పోలిక లేదు. ఇట్లా మీరు ఒక 100 కోర్సులు చేసిండ్రు అనుకోండి, ఏం ఉపయోగం దానివల్ల? మీ జీవితంలో ఏ రకమైన ఉపయోగం లేదు. ఎందుకు అంటే దిశానిర్దేశం అనేది సక్రమంగా లేదు. కాబట్టి మోర్ హెట్రో అనమాట. మోర్ హెట్రో అంటే సార్ మాది 3 PhDలు అయినాయి, 4 PhDలు అయినాయి, 10 PhDలు అయినాయి, లాభం లేదు. ఎందుకు అంటే ఇది కంప్లీట్ హెట్రో సర్కిల్. కాబట్టి హెట్రో కొత్తదనం వెళ్తూనే ఉన్నాం. ఎక్కడి వరకు వెళ్తాం మనం? కాబట్టి దీనికి బ్యాలెన్స్ అవసరం. కాబట్టి ఈ హెట్రోను బ్యాలెన్స్ చేయడానికి ఉన్నదే విష్ణు ఎనర్జీ. కాబట్టి హెట్రో ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది అంటే ఓన్లీ విష్ణు ఎనర్జీ దగ్గర మాత్రమే బ్యాలెన్స్ అవుతుంది. అందుకని అవతారాలన్నీ మనకు ఆ విష్ణుమూర్తికే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి రెండవది శివ ఏదైతే ఉందో ఇది ఒక స్థిరత్వానికి మూలం అన్నమాట, శివతత్వం. కాబట్టి ఈ శివ ఎనర్జీ కూడా ప్రతి చోట ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చాలా మనం ఆఫీసులు ఇవి చెక్ చేసుకున్నట్టు అవుతాయి, ఇండస్ట్రీస్ కానీ, ఎక్కడ ఏ ఎనర్జీ ఉండాలో అక్కడ ఆ మేనేజ్మెంట్కి తెలుసుంటే సక్సెస్ఫుల్గా ఆ కంపెనీ కానీ ఆ వ్యాపారం కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దాని మీద అవగాహన లేకపోవడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ కంపెనీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక కంపెనీ ఉంది, కంపెనీకి కస్టమర్ కేర్ ఉంటుంది. కస్టమర్ కేర్లో మీరు మ్యాక్సిమం మీరు చెక్ చేసి చూస్తే ఎక్కడ కస్టమర్ కేర్కి వెళ్ళినా ఎక్కువగా స్త్రీలకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, మీరు గమనించి చూస్తే. ఎందుకో తెలుసా మీకు? ఎందుకంటే ఎవరికి ఎనర్జీ తెలియదు, బట్ ఏంటంటే
కస్టమర్ కేర్ నలుగురు వెళ్ళేటువంటి ప్లేస్లో ఖచ్చితంగా అక్కడ స్త్రీలకే ప్రిఫరెన్స్ అనేది ఉండాలి కూడా. ఇక్కడ కారణం ఏంటంటే మేలు ఫీమేల్ తీసుకున్నట్టు అయితే మేల్ ఈజ్ హెట్రో క్యారెక్టర్. మేల్ స్థిరంగా ఉండలేడు, స్థిరంగా మాట్లాడలేడు, ఎప్పుడు ఏదో గజిబిజిగా ఉంటుంది, వెళ్ళడం రావడం ఉంటుంది. బట్ ఫీమేల్ క్యారెక్టర్ యొక్క లక్షణం ఏంటంటే స్థిరత్వం అన్నమాట. కాబట్టి ఈ అక్కడ రిసెప్షన్లో మేల్ క్యారెక్టర్నా ఫీమేల్ క్యారెక్టర్నా అక్కడ హోమో క్యారెక్టర్ ముఖ్యం అన్నమాట. అంటే స్థిరంగా కూర్చునేటువంటి పరిస్థితి, వచ్చినటువంటి వాళ్ళతోని స్థిరంగా మాట్లాడగలిగి వాళ్ళ యొక్క సమస్య ఏందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి సరైన గైడెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏమవుతుందంటే, ఎందుకంటే ఏ కంపెనీకైనా స్టార్టింగ్ పాయింట్ కస్టమర్ కేర్ అది కరెక్ట్గా ఉంటే అక్కడ నుంచి డీలింగ్స్ అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. అది అక్కడ హెట్రో పర్సన్ నుంచి అనుకోండి, వాళ్ళు మాట్లాడే విధానం చాలా ఫాస్ట్గా ఉంటుంది, వీళ్ళకి అర్థం కాదు. రెండవది, చెప్పింది వినకుండా వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇది కూడా హెట్రో క్యారెక్టరే, ఎందుకంటే చాలా ఫాస్ట్గా జరిగిపోవాలన్నమాట. కాబట్టి దీని ద్వారా చాలా డీలింగ్స్, చాలా కనెక్టివిటీలు ఆ కంపెనీకి పోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఏ క్యారెక్టర్ ఎక్కడ ఉండాలి అనేది. అట్లాగే ఇది హోమోకు ఉన్నటువంటి తేడా. కాబట్టి హోమో క్యారెక్టర్ రిసెప్షన్లో ఉండాలి. అట్లాగే హెట్రో క్యారెక్టర్ ఎక్కడ ఉండాలి అంటే చేసేటువంటి వర్క్, ఎందుకంటే యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది హెట్రో క్యారెక్టర్కు. హోమో క్యారెక్టర్కి ఏముంటుందంటే స్థిరత్వం ఉంటుంది, చూద్దాంలే రేపు చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన పర్సనల్ లైఫ్లో మనం అందరం కూడా నిత్యం అనుభవించేదే. ఏమండి వాకింగ్ చేద్దామా అనుకుంటాం మనం. వాకింగ్ రేపు మార్నింగ్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేచి నేను వాకింగ్ మొదలు పెడతానండి అంటారు. ఇట్లాంటి మార్నింగ్లు ఎన్ని పోయినాయి మనకు అసలు ఒకసారి చూసినట్టయితే. తర్వాత షూ ఉంటే బాగుంటుందండి వాకింగ్ అని షూ తెచ్చుకుంటారు. షూ తర్వాత నైట్ ప్యాంట్ బాగుంటుందండి అనుకుంటారు. తర్వాత ఇంకో షర్ట్ బాగుంటుందండి. తర్వాత కుక్ ఉంటే బాగుంటుంది వాకింగ్ చేసేటప్పుడు అని. ఇట్లా ఇవన్నీ జరిగినా కూడా వాకింగ్ జరగదు వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఇది హోమో క్యారెక్టర్. ఇంటి నుంచి గడప బయట కాలు పెట్టే అవకాశం లేదు, అసలు పెట్టదు ఆ క్యారెక్టర్. ఎందుకంటే లోపల ఎనర్జీ అనేది హోమో ఎనర్జీ ఎక్కువ ఉంది, హెట్రో ఎనర్జీ తక్కువ ఉంది. కాబట్టి ఏం జరుగుతుందంటే సహజంగా ఆలోచనలోనే ఉంటారు వీళ్ళు. చాలామంది ఈ హోమో క్యారెక్టర్ వాళ్ళు ఏంటంటే మంచి సలహాలు ఇవ్వగలుగుతారు కూర్చున్న చోట, బట్ వర్క్ మోడ్లోకి మాత్రం రాలేరు అన్నమాట. అందుకని చేసేవాళ్ళు చెప్పరు, చెప్పేవాళ్ళు చేయరు అంటాం మనం. కాబట్టి ఇక్కడ ఈ రెండు క్యారెక్టర్స్. దీని తర్వాత మధ్యలో ఉన్నది న్యూట్రో క్యారెక్టర్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్, మనం ఏ క్యారెక్టర్లో ఉన్నామో అనేది మనకు తెలియాలి. నేను హెట్రో అయితే ఏంటి, అది మీరు ఎడ్యుకేషన్లో కానీ తర్వాత ఇంకో చోట కానీ మీరు చేసే జాబ్లో కానీ ప్రతి చోట మీరు తొందరపడుతూ ఉంటారు, తొందరగా అనేస్తూ ఉంటారు, ఎదుటి వ్యక్తులను సరిగా అర్థం చేసుకోకుండా మనం మాట్లాడుతూ ఉంటాము. తర్వాత ఒకచోట స్థిరంగా కూర్చోలేరు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వీళ్ళది హెట్రో క్యారెక్టర్. అంటే మ్యాక్సిమం ఏదో కాలో చేయో కదలాలి, ఇక్కడ నుంచి ఇంకో చోటుకు పోవాలి, ఇవన్నీ సహజంగా ఉంటాయి. కాబట్టి ఆ క్యారెక్టర్ యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి మనం కూడా ఏంటంటే ఎక్కువ మీరు మనసు స్థిరంగా ఉండట్లేదు, ఒక చోట ఉండట్లేదు అంటే ఇది హెట్రో క్యారెక్టర్. హోమో క్యారెక్టర్ ఏంటంటే అసలు కొత్తదనమే లేదు, ఉన్న జాబే ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఇదే చేసుకుంటూ ఉంటానండి, ఇంకా నాకు ఏ టెన్షన్ లేదు అంటే ఎలాంటి కొత్త ఆలోచనలు లేకుండా ఉండేటువంటి విధానం అంతా హోమో అని చెప్పొచ్చు. కాబట్టి ఇది శివతత్వం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే అటు హెట్రో కాదు, ఇటు హోమో కాదు. ఎందుకంటే ఇవి న్యాచురల్గా జరుగుతాయి. మీరు సాధించాల్సింది ఏంటంటే న్యూట్రో. కాబట్టి అటు హెట్రోను, అటు బ్రహ్మను, ఇటు శివతత్వాన్ని, ఏ క్యారెక్టర్ ఉన్నా దాన్ని మీరు మధ్యలో ఉన్నటువంటి న్యూట్రలైజేషన్కి తీసుకురావాలి. ఇది విష్ణు ఎనర్జీ అన్నమాట. కాబట్టి దీంట్లో అన్ని తత్వాలు ఉంటాయి మీకు ఇక్కడ. కాబట్టి ఈ న్యూట్రో ఎనర్జీ ఉన్న వ్యక్తులు సక్సెస్ అవుతారు లైఫ్లో, 100% సక్సెస్. కాబట్టి వీళ్ళని మీరు ఎక్కడ వేసినా వాళ్ళు సాధించుకొనే వస్తారు. ఎప్పుడూ నాతో కాదండి అని అనరు ఈ న్యూట్రో క్యారెక్టర్స్. కాబట్టి ఆ న్యూట్రో సైడ్ మనం కన్వర్ట్ కావాలి. న్యూట్రో సైడ్ మనం కన్వర్ట్ అవుతే ఆటోమేటిక్గా మన లైఫ్లో, పర్సనల్ లైఫ్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మీరు విద్యార్థి దశలో ఉంటే విద్యార్థులకు చాలా అద్భుతాలు జరుగుతాయి, మీ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీరు అనుకున్నది సాధిస్తారు ఆటోమేటిక్గా. అట్లాగే జాబ్ చేసేవాళ్ళు
నేను చెప్పేటువంటి ఈ ప్రక్రియ పాటించడం ద్వారా మీరు చేసేటువంటి జాబ్లో ఉన్నత స్థితికి వెళ్తారు. ఆటోమేటిక్గా ప్రమోషన్స్ వస్తాయి. చాలా చాలా ఉన్నత స్థితికి ఆటోమేటిక్గా మీరు వెళ్తారు. అట్లాగే మీరు ఏ రంగంలో ఉన్నా ఇప్పుడు నేను చెప్పే దాన్ని మీరు పాటించడం ద్వారా 100% సక్సెస్ఫుల్గా ముందరికి వెళ్ళొచ్చు. అట్లాగే స్పిరిచువల్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం చేయాలి మరి మనం? పెంచాల్సింది న్యూట్రో ఎనర్జీని. పర్సనల్ లైఫ్ డెవలప్ కావాలి అంటే, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో పర్సనల్ లైఫ్ అంటే ఏంటి, దాని మేనేజ్మెంట్ ఏంటి అవన్నీ చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఆ పర్సనల్ లైఫ్ను మనం డెవలప్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? పర్సనాలిటీ డెవలప్మెంట్కు చాలామంది ఏంటంటే పుస్తకాలు చదువుతుంటారు, చాలామంది ఉపన్యాసాలు వింటూ ఉంటారు, రకరకాల ప్రక్రియలు ఉన్నాయి దీనికి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మనోమయ కోశమా జ్ఞానమయ కోశమా ప్రతి నిమిషం చెక్ చేస్తూ ఉండాలి మనం నేర్చుకునేది. కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళు చెప్పేది అది అనుభవం అన్నమాట. కాబట్టి అది మనం అర్థం చేసుకొని ఆ దారిలో నడిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటంటే న్యూట్రో క్యారెక్టర్, అంటే విష్ణు తత్వంలో మనం ఉండాలి. మళ్ళీ విష్ణుతత్వం అనగానే ఒక ఫోటో, ఒక విగ్రహం అనుకోండి. దిస్ ఈజ్ ద ఎనర్జీ. ఇది ఏంటి అనేది ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం, లేదు ఒక ఉద్యోగస్తుడు లేకుంటే ఒక ఉద్యోగస్తురాలు జాబ్కి వెళ్ళడం, దీన్ని ఏమంటామంటే హెట్రో ఎనర్జీ ఉంటే ఇది జరుగుతుంది. కాబట్టి ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి అంటే హెట్రో ఎనర్జీ ఉండాలి, బ్రహ్మ ఎనర్జీ ఉండాలి. అంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళగలుగుతాడు, అక్కడ కూర్చోగలుగుతాడు. ఇప్పుడు ఆ ఎనర్జీ లేదనుకోండి, వాడు స్కూల్కి వెళ్ళాలని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ప్రతిసారి స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అనమాట. కారణం ఏంటంటే అక్కడ హెట్రో ఎనర్జీ లేదు. కాబట్టి ఇది హెట్రో, స్కూల్కి వెళ్ళడం హెట్రో. స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి రావడం సాయంత్రం, లేదు జాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇంటికి రావడం హోమో క్యారెక్టర్. కాబట్టి దిస్ ఈజ్ శివ. కాబట్టి ఒకసారి బ్రహ్మ జరిగిందంటే ఆటోమేటిక్గా దాని బ్యాక్ ఎండ్లో శివ కనెక్ట్ అయి ఉంటుంది, మళ్ళీ శివ జరగాల్సిందే. కాబట్టి ఇది ఒక సైకిల్ అన్నమాట. ఇప్పుడు మనం గాలి తీసుకుంటున్నాము, గాలి తీసుకుంటే ఏమవుతుంది, ప్రాణశక్తి లోపలికి వెళ్తుంది, లోపల ప్రతి సెల్కు శక్తి వచ్చి, కాబట్టి సెల్స్లో జీవం అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ద క్రియేషన్ ఆర్డర్. కాబట్టి ఈ శక్తి లోపలికి వస్తుంది. తర్వాత ఆ సెల్స్ గాలి తీసుకునేటప్పుడు ఎనర్జీ లోపలికి వస్తుంది. అట్లాగే గాలి వదిలేటప్పుడు శివతత్వం ఏంటంటే లోపల ఉన్నటువంటి చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ ద్వారా. ఇది సహజంగా జరుగుతుంది. మీకు కంప్లీట్గా బ్రీత్ అవుట్ అయిన తర్వాత న్యాచురల్గా బ్రీత్ ఇన్ జరుగుతుంది, బ్రీత్ ఇన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు బ్రీత్ అవుట్ జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇది ప్రక్రియ. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే హెట్రో హోమో న్యాచురల్గా ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే న్యూట్రోకి ఎట్లా కనెక్ట్ కావాలి. కాబట్టి దీనికి ఒక వండర్ఫుల్ ముద్ర ఉందండి. ఈ ముద్ర ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తే పర్సనల్ లైఫ్లో చాలా ఉన్నత స్థితికి మనకు వెళ్ళడానికి పనిచేస్తుంది. దీనికి చేయడానికి మనం చేయాల్సింది ఏంటంటే మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో మిడిల్ ఫింగర్ని మనం దీనికి టచ్ చేస్తాము. ఇది ముద్ర. కాబట్టి ప్రతిరోజు ఉదయం 3 గంటలకు లేవాలి, బ్రహ్మీ ముహూర్తంలో లేచి 15 నిమిషాల, అరగంటన, గంటన మీ శక్తిని బట్టి చేసేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత ఏం పని లేదు అనుకుంటే హాయిగా మళ్ళీ పడుకోండి. బట్ చేయాల్సిన సమయం మాత్రం 3 గంటలండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock చేసుకోవాలి. ఎవరు పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలనుకున్నటువంటి వాళ్ళు, నేను ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చేసేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్మైల్ చేస్తాము. స్మైల్తోనే ఒక 5 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. ఐదు సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత స్మైల్లోనే ఉండాలి. మధ్యలో ఆవలింత తెచ్చినా ఆవలించేసేయాలి, లాలాజలం వస్తే మింగేసేయాలి. ఆ స్మైల్ కంటిన్యూ చేస్తూ ఒక 45 నిమిషాల వరకు మీరు ఈజీగా ఉండొచ్చు. అంటే ఒక 100 బ్రీతులు కంప్లీట్ అయిపోయేంత వరకు మనం ఈ విధంగా ఉండగలగాలి. ఇట్లా మీరు ప్రతిరోజు ఇది చేసుకోగలిగితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చాలా వండర్స్ మన లైఫ్లో జరుగుతాయి. కాబట్టి ఒకసారి ఆచరించండి. మీ పర్సనల్ లైఫ్లో జరిగేటువంటి అనుభవాలను మాతో షేర్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.